జన చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బంకులు జోయినాయుడు తన అభిప్రాయాన్ని ఈ రకంగా వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ప్రజల ప్రాథమిక సమస్యలను పరిష్కరించే పరిస్థితి లేదు. ముఖ్యంగా విద్య వైద్య రంగాల్ని పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించాలి. కానీ ఏ రకమైన అనుచితమైన పథకాలతో అర్థం పర్థం లేని సహాయంతో ప్రజలు ప్రభుత్వం ఇచ్చే పథకాల కోసం వేచి ఉన్నట్లుగా ప్రజల మనస్తత్వాన్ని మార్చాయి. ఇది సరైనది కాదు. దీనివలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్పులు పాలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాలూకు అప్పులు నేటి వరకు పేరుకుపోయినవే 190 లక్షల కోట్ల రూపాయలు. అలానే విదేశీ రుణం కూడా ఇప్పుడు పేరుకుపోయింది 6.5 లక్షల కోట్ల రూపాయలు పైబడి ఉంది. ఇంత భారీ మొత్తం అప్పు ఉంటే కేంద్రం చాలా ప్రపంచంలోనే మేము అభివృద్ధి చెందుతామని పాలకులు చెప్తున్నారు. అలాగనే అనేక రాష్ట్రాలు కూడా ఖర్చులు పెరిగాయి, అప్పులు పాలైపోయాయి. వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి. వరల్డ్ బ్యాంక్ నుంచి ఏ దేశం అయితే ఏ రాష్ట్రం అయితే అప్పులు పడిందో ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ ఎట్టి పరిస్థితులకు ఆర్థికంగా ముందుకు వెళ్ళదు. దీన్ని గమనించాలని కోరుతున్నాము. విద్యార్థులకు అమ్మఒడి పెట్టి ఈ అమ్మఒడి డబ్బులు ఇస్తే 10,000 15,000 రూపాయలు చొప్పున మాకు మహిళలు ఓట్లేస్తారని ఆశించారు. అలా జరగలేదు గత ప్రభుత్వానికి. అలాగనే ఆ పేరు మర్చి తల్లికి వందనం ఈనాడు ప్రస్తుత ప్రభుత్వం పెట్టింది ఈ పథకాన్ని. దీనివల్ల పెద్ద ప్రయోజనం అంటే ఏమీ లేదు. ఈనాడు బడి పిల్లలకి బట్టలు ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, చక్కీలు ఇస్తున్నారు, బ్యాగులు ఇస్తున్నారు. అటువంటప్పుడు వాళ్ళ తల్లులకి 15,000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇది అనేక మంది జిఎస్టీలు ఇతర ట్యాక్సులు కట్టితే ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం. ఈ ఆదాయాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇది పేరుకి సంక్షేమ పథకాల బయటికి కనిపిస్తుంది కానీ విద్య ప్రైవేటుగా దారితీస్తుంది. ప్రైవేటు కళాశాలకు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు కూడా ఈ పథకాన్ని అమలు చేయడం వలన విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలు వీడి ప్రైవేటు పాఠశాలకు వెళ్తున్నారు. దీనివల్ల ప్రైవేటుగా పెరుగుతుంది. ఇక విద్య కూడా అంతే. ఆరోగ్యశ్రీ పేరుతోని ఎవరికైనా వైద్యం చేస్తే ప్రభుత్వం అప్పు ఇస్తుంది. కానీ అదే అప్పు ప్రభుత్వం ఆ డబ్బులు ఇచ్చే బదులు ప్రభుత్వమే వైద్యాలయాలు పెంచి ప్రభుత్వమే నేరుగా డాక్టర్లు పెంచి స్టాఫ్ని పెంచి వైద్యం చేయొచ్చు. ఆ రకంగా చేయటం లేదు. అనే మహిళలు ఈ మధ్యన ఉచితంగా స్త్రీశక్తి పేరుతో బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణంకి అవసరం ఉన్న మహిళలే కాకుండా అవసరం లేని మహిళలు కూడా ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు. గుడికి గోపురాలు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వెళ్ళిపోతున్నాయి ఎంత దూరమైన. ఎందుకంటే ఎంత దూరమైన డబ్బులు కట్టవసరం లేదు. ఈ పథకాన్ని కూడా తీసిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు వస్తుంది. ప్రతి మనిషి మీద కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి మనిషి మీద కూడా 1,50,000 పైబడి అప్పు ఉంది. ప్రతి మనిషి తీర్చవలసిన లెక్క వస్తుంది. ఇటువంటి పథకాలను మాని ఖచ్చితంగా విద్య వైద్య రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే విధంగా నిరుద్యోగాన్ని రూపుమార్పే పేదరికాన్ని రూపుమార్పే విధంగా ఒక శాశ్వత పరిష్కారం తీసుకోవాలి. కానీ ఇటువంటి పథకాల వల్ల ప్రయోజనం లేదు. ఈ పథకాలను వెంటనే రద్దు చేయాలని జన చైతన్య వేదిక తరఫున కోరుతున్నాం.